దీనికన్నా ఎంట్రీ లెవెల్ ఫోన్లో 1 UI7 ఇచ్చి దీంట్లో స్కిప్ చేశారు. సామ్సంగ్ ఎందుకు ఇలా చేస్తుందో అర్థం కావట్లేదు. అండ్ లాస్ట్ టైం కూడా ఈ పర్టికులర్ యూజ్లెస్ అని చెప్పాం, ఈసారి కూడా సేమ్ కంటిన్యూ చేశారు. అండ్ దాన్ని అలాగే ఉంచితే సరిపోయేది కదా, ఎందుకు తగ్గించడం? వెల్కమ్ టు Tech24. ఈ వీడియోలో సామ్సంగ్ బడ్జెట్ సెగ్మెంట్లో సామ్సంగ్ M15కి లేదా F15కి సక్సెసర్గా తీసుకొచ్చిన సామ్సంగ్ M16 లేదా F16కి సంబంధించి ఫుల్ డీటెయిల్ రివ్యూ చూద్దాం. సో M16, F16 ఎందుకన్నానంటే రెండు సేమ్ ఫోన్సే. M16 పేరుతో అమెజాన్లో సెల్ అవుతుంది, F16 పేరుతో ఫ్లిప్కార్ట్లో సెల్ అవుతుంది. సో మీరు ఏ మొబైల్ కొన్నా కానీ సేమ్ రివ్యూ అయితే అప్లికేబుల్ అవుతుంది. అండ్ ఈ M16, F16కి సంబంధించి ప్రజెంట్ ప్రైసింగ్ అయితే మీరు స్క్రీన్ పై అయితే చూడొచ్చు. అండ్ అప్పుడప్పుడు బ్యాంక్ డిస్కౌంట్తో ఈ ప్రైసెస్ ఇంకొంచెం కూడా తగ్గుతాయి. అండ్ నేను అన్బాక్సింగ్ వీడియో సపరేట్గా చేయను కాబట్టి బాక్స్లో ఒకవేళ మీరు పర్చేస్ చేస్తే ఏమేమి వస్తాయో చూద్దాం. పెద్దగా ఏం లేనప్పటికీ ఒకసారి అయితే చూడండి. బాక్స్ ప్యాకేజింగ్ అయితే ఇలా వస్తుంది. బాక్స్ పై మనకి సామ్సంగ్ M16 అని ఉంటుంది. ఒకవేళ మీరు ఫ్లిప్కార్ట్లో కొంటే F16 అని అయితే ఉంటుంది. అండ్ బాక్స్లో మనకి మొబైల్ Type-C to Type-C కేబుల్, ఇదైతే మంచి విషయం. క్విక్ స్టార్ట్ గైడ్, వారంటీ, సిమ్ ఇజెక్టర్ టూల్ అయితే వస్తాయి. ఫిజికల్ ఓవర్వ్యూ చూసినట్లయితే మనకి రైట్ సైడ్ వాల్యూమ్ రాకర్స్ అండ్ పవర్ బటన్ కమ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఉంటుంది. అండ్ లెఫ్ట్ సైడ్ సిమ్ స్లాట్ అయితే ఉంటుంది. హైబ్రిడ్ స్లాట్, 2 సిమ్లు లేదా ఒక సిమ్, ఒక మెమరీ కార్డు యూజ్ చేయొచ్చు. అండ్ టాప్లో మనకి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది. బాటంలో మెయిన్ స్పీకర్, Type-C పోర్ట్, ప్రైమరీ మైక్ అయితే ఉంది. అండ్ ఒకవేళ ఈ మొబైల్కి సంబంధించి స్పెసిఫికేషన్స్ మీకు ఐడియా లేకపోతే ఒకసారి స్క్రీన్ పై వేస్తాను, పాజ్ చేసి అయితే చూడండి. ఆ కేటగిరీ వచ్చినప్పుడు డీటెయిల్గా మాట్లాడతాను, బట్ స్టిల్ ఒకసారి మీకు కావాలంటే ఇక్కడ స్క్రీన్ పై చెక్ చేయండి. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. చూడగానే డెఫినెట్గా ఈ 11,000-12,000 ప్రైస్ రేంజ్ మొబైల్లో అయితే నాకు అనిపించలేదు. ఎందుకంటే సామ్సంగ్లో 30,000, 40,000 ఏ సిరీస్ ఫోన్స్లో కూడా సిమిలర్ బ్యాక్ డిజైన్ అయితే కనిపిస్తుంది. బ్యాక్ డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది చూడ్డానికి, లుక్ పరంగా. ఎప్పుడైతే ఫ్రంట్ చూసానో తెలిసిపోయింది ఇది ఒక బడ్జెట్ సెగ్మెంట్ ఫోన్ అని. వాటర్ డ్రాప్ నాచ్ ఉంది అండ్ బెజల్స్ కూడా థిక్గా ఉన్నాయి. మెయిన్గా ఈ బాటమ్ చిన్ చాలా థిక్గా ఉంది. అఫ్కోర్స్ వీళ్ళు ఎంత బడ్జెట్ రేంజ్లో తీసుకొచ్చినా ఈ బాటమ్ చిన్నుని తగ్గించవచ్చు. అట్లీస్ట్ సరే దీన్ని ఇలా ఉంచిన ఈ వాటర్ డ్రాప్ నాచ్నైనా తీసేయాల్సింది. పోయినసారి M15 రివ్యూలోనే నేను చెప్పాను. సో అప్పటికే అవుట్డేటెడ్. ఇప్పుడు 2025లో కూడా ఈ వాటర్ డ్రాప్ను పెంచి పోషిస్తున్నారు. సో మేబీ M17, F17లో తీసేయచ్చేమో. చూడడానికి బ్యాక్ అండ్ సైడ్స్ అంతా కూడా నాకు బాగా నచ్చింది, బట్ ఫ్రంట్ చూడగానే మాత్రం అవుట్డేటెడ్లా అనిపించింది. సో డిజైన్ అయితే ఓవరాల్గా నాకు డీసెంట్గా అనిపించింది. బిల్డ్ క్వాలిటీ మాత్రం సో బిలో యావరేజ్గా అనిపించింది. సో ప్లాస్టిక్ బ్యాక్ తోటే వస్తుంది. వీళ్ళు యూజ్ చేసిన ప్లాస్టిక్ కూడా కొంచెం చీప్ క్వాలిటీగానే ఉంది. ఈజీగా స్క్రాచెస్ పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఫ్రంట్ డిస్ప్లేని ప్రొటెక్ట్ చేస్తూ కూడా ఏం గ్లాస్ యూజ్ చేశారో వాళ్ళు మెన్షన్ చేయలేదు. ఒకవేళ మీరు ఈ మొబైల్ని పర్చేస్ చేస్తే ప్రొటెక్షన్ అయితే యూజ్ చేయండి, మంచి టెంపర్డ్ గ్లాస్ని అయితే యూజ్ చేయండి. అండ్ నెక్స్ట్ ఈ మొబైల్కి సామ్సంగ్ బ్రాండ్ వాల్యూ తర్వాత ఏదైనా మెయిన్ యూఎస్పీ ఉంది అంటే డిస్ప్లే అయితే దీంట్లో ఎక్సలెంట్గా ఉంది. సామ్సంగ్లో అమోలెడ్ డిస్ప్లేస్ అంటేనే కొంచెం వేరే కనిపిస్తాయి. వేరే బ్రాండ్స్లో అమోలెడ్ డిస్ప్లేతో పోలిస్తే సామ్సంగ్లో అది ఈవెన్ బడ్జెట్ సెగ్మెంట్ మొబైల్ అయినా కానీ డిస్ప్లే అయితే చాలా బాగుంటుంది అమోలెడ్ అయితే. సో ఇదైతే 6.7 ఇంచ్ 90Hz రిఫ్రెష్ రేట్ ఉన్న సూపర్ అమోలెడ్ డిస్ప్లేతో వస్తుంది. 800 నిట్స్ బ్రైట్నెస్తో వస్తుంది. వైడ్ వైన్ L1 సర్టిఫికేషన్తో వస్తుంది. డిస్ప్లే అయితే చాలా బాగున్నాయి. కలర్స్ అయితే పంచీగా ఉన్నాయి అండ్ డిస్ప్లే చాలా షార్ప్గా ఉంది. వ్యూయింగ్ యాంగిల్స్ ఎక్సలెంట్గా ఉంది. సో డెఫినెట్గా ఆ డిఫరెన్స్ అయితే నేను ఫీల్ అయ్యాను వేరే. ఎందుకంటే రీసెంట్గా నేను చాలా మొబైల్స్ని రివ్యూ చేశాను. ఈవెన్ దో అవి నాన్ బ్రాండ్ అమోలెడ్ డిస్ప్లే ప్యానల్స్ అయినప్పటికీ ఈ సామ్సంగ్ అమోలెడ్కి ఆ అమోలెడ్ డిస్ప్లేకి చాలా అంటే చాలా డిఫరెన్స్ అయితే నేను నోటీస్ చేశాను. డెఫినెట్గా డిస్ప్లే అయితే ఇందులో మీకు పక్కాగా నచ్చుతుంది. ఇంకా అవుట్డోర్ విజిబిలిటీ గురించి మాట్లాడుకుంటే 800 నిట్స్తో వస్తుంది. అవుట్డోర్లో మీకు మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఏం ఇష్యూ ఉండదు, కానీ ఆఫ్టర్నూన్ మిడ్ బ్రైట్ సన్లైట్లో మాత్రం కొంచెం ఇబ్బంది అయితే ఉంటుంది. ఇంకా యూట్యూబ్లో 2K వరకు అయితే వీడియోస్ని ప్లే చేయొచ్చు. HDR సపోర్ట్ లేదు. అండ్ అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ ఇలాంటి యాప్స్లో వైడ్ వన్ L1 సర్టిఫికేషన్ ఉంది కాబట్టి మీరు HD రెజల్యూషన్ వరకు అయితే ప్లే చేయొచ్చు. అండ్ ఇంకా స్పీకర్స్ యొక్క సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే సింగిల్ స్పీకర్ తోటే వచ్చింది. ఈసారైనా వీళ్ళు అప్గ్రేడ్ చేస్తే అయిపోతుండే డ్యూయల్ స్పీకర్కి, బట్ సింగిల్ స్పీకర్ తోటే వస్తుంది. అదైతే లౌడ్గా ఉంది, పర్లేదని అయితే అనిపించింది. ఒకసారి శాంపిల్ వినండి. అండ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే MediaTek Dimensity 6300 ప్రాసెసర్తో వస్తుంది. TSMC మేడ్ చిప్సెట్, 6nm చిప్సెట్, 4GB, 6GB, 8GB 3 ర్యామ్ వేరియంట్స్లో LPDDR4X ర్యామ్తో అయితే వస్తుంది. అండ్ 128, 256GB UFS 2.2 స్టోరేజ్ వేరియంట్స్తో అయితే వస్తుంది. పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే యాజ్ ఎ సామ్సంగ్ ఫోన్గా చూస్తే ఓకే అని అయితే చెప్పొచ్చు. సో వీళ్ళు లేటెస్ట్ చిప్సెట్ని వాడాల్సింది. ఇది ఆల్మోస్ట్ ఒక 1 year ఓల్డ్ చిప్సెట్ Dimensity 6400ని వాడితే అయితే బాగుండేది. ఎనీవే Antutuలో నియర్లీ 4 lakhs అయితే స్కోర్
స్కోర్ చేసింది. ఎలాంటి థ్రోట్లింగ్ ఇష్యూస్ కూడా లేవు, స్టేబుల్గానే పర్ఫామ్ చేసింది. డే టు డే యాక్టివిటీస్కి, సోషల్ మీడియా స్క్రోలింగ్కి, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ఇలాంటివి వాడేటప్పుడు మీకు ఎలాంటి ఇష్యూస్ ఉండదు. ఓ మాదిరి మల్టిపుల్ యాప్స్ని కూడా మీరైతే వాడుకోవచ్చు. బట్ కొంచెం హెవీగా మల్టిపుల్ యాప్స్ని వాడతాము బ్యాక్గ్రౌండ్లో ఉంచి అనుకుంటే ఇది మీకు సరిపోదు. అండ్ గేమింగ్ కూడా సో BGMIని 40 FPSలో హ్యాండిల్ చేస్తుంది. క్యాజువల్ గేమింగ్కి, టెంపుల్ రన్, సబ్వే సర్ఫర్ ఇలాంటి గేమ్స్కి అండ్ BGMలో సెట్టింగ్స్లో మాదిరిగా ఆడుకోవడానికి తప్పితే హెవీ గేమింగ్కి, హెవీ టాస్క్ చేసే వాళ్ళకి, హై పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళైతే దీనికి దూరంగా ఉండండి. నార్మల్ యూజ్ చేసే వాళ్ళకైతే సరిపోతుంది. యాప్స్ ఓపెన్ చేయడం, క్లోజ్ చేయడం బాగానే ఉంది, స్పీడ్గానే ఉంది. అండ్ రీడింగ్ అండ్ రైటింగ్ స్పీడ్స్ కూడా బాగానే ఉన్నాయి. బట్ యానిమేషన్స్ కొంచెం వీళ్ళు హెవీగా ఉన్నాయి. 1 UI 7లో కొంచెం లైటర్ చేశారు, బట్ ఇది 1 UI 7తో అయితే రావట్లేదు. మేబీ అది వస్తే ఇంకొంచెం స్మూత్గా అయితే యానిమేషన్స్ ఉండే అవకాశం అయితే ఉంది. సో చూడాలి మరి. అండ్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ వస్తుంది. 50 MP మెయిన్ సెన్సార్, f1.8 అపర్చూర్తో, 5 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, f2.2 అపర్చూర్తో, మరొక 2 MP మ్యాక్రో సెన్సార్. ఈ 5 MP 2 MP అసలు వాడకపోయినా బాగుండే అని నేను M15 రివ్యూలోనే చెప్పాను. సేమ్ దాన్ని కంటిన్యూ చేశారు యాజ్ ఇట్ ఈస్. వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళకు ఏంటి నెగిటివ్ ఫీడ్బ్యాక్ రావట్లేదు, రివ్యూవర్స్ నుంచి రావట్లేదు, చూసే వాళ్ళ నుంచి రావట్లేదు. సో చూసేవాళ్ళు చెప్పినా, రివ్యూ చేసేవాళ్ళు చెప్తేనే వాళ్ళు కంటిన్యూ చేస్తారు. బట్ అందరూ చెప్తే వినరు కదా. బట్ ఓకే, ట్రిపుల్ కెమెరా అని చెప్పుకోవడానికి ఇచ్చారేమో. అండ్ వీటిని పక్కన పెడితే మెయిన్ సెన్సార్ గురించి మాట్లాడుకుంటే డే టైంలో చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. కలర్స్ కూడా బాగా వస్తున్నాయి, కొంచెం పంచియర్గా ఉన్నాయి. అండ్ డైనమిక్ రేంజ్ కూడా బాగుంది, మంచి డీటెయిల్స్ని క్యాప్చర్ చేస్తుంది. స్కిన్ టోన్స్ కూడా బాగున్నాయి. అగేన్స్ట్ ద సన్లైట్ కూడా మంచి ఇమేజెస్ వస్తున్నాయి, కొన్నిసార్లు మాత్రం మిస్ అవుతుంది. ఇంకా పోర్ట్రేట్స్ కూడా బాగా వస్తున్నాయి. అగేన్స్ట్ ద సన్లైట్ మాత్రం చాలా స్ట్రగుల్ అవుతుంది. అఫ్కోర్స్ ఇది బడ్జెట్ ఫోన్, మంచి ప్రీమియం అండ్ మిడ్ రేంజ్ ఫ్లాగ్షిప్ కిల్లర్ లాంటి ఫోన్సే స్ట్రగుల్ అవుతాయి అగైన్స్ ద సన్లైట్ పోర్ట్రేట్స్లో. ఈ బడ్జెట్ మొబైల్ స్ట్రగుల్ అవ్వడంలో వింతేం లేదు. ఓవరాల్గా మెయిన్ కెమెరా పర్ఫార్మెన్స్ అయితే నాకు డీసెంట్గా అనిపించింది చెప్పాలంటే. సో ఇది 11,500 నుంచి ప్రైసింగ్ ఏమో స్టార్ట్ అవుతుంది. ఆ ప్రైస్ రేంజ్కి నాకు బెటర్గానే అనిపించింది మెయిన్ సెన్సార్ యొక్క పర్ఫార్మెన్స్ మాత్రమే. ఇంకా అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ 5 MP కాబట్టి ఓ మాదిరి ఇమేజెస్ అయితే ఉంది అంటే ఉంది, అంతకు మించి ఏం లేదు. అండ్ మ్యాక్రో సెన్సార్ కూడా సో అంత డీటెయిల్స్ అయితే లేవు, 2 MP కాబట్టి. అండ్ ఇంకా 13 MP ఫ్రంట్ కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే సో నాకైతే యావరేజ్గానే అనిపించింది. ఇంకా లైట్ తగ్గే కొలది సో ఇంకా అయితే యావరేజ్గా వస్తున్నాయి. అండ్ ఇంకా వీడియో గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ కెమెరా, బ్యాక్ కెమెరా రెండు కూడా మనం జస్ట్ 1080p 30 FPS వరకు మాత్రమే వీడియోని రికార్డ్ చేయొచ్చు. వీడియో క్వాలిటీ అయితే నాకు యావరేజ్గానే అనిపించింది. అండ్ స్టెబిలైజేషన్ కూడా బాగాలేదు. అండ్ అగైన్స్ ద సన్లైట్ అయితే సో ఎక్స్పోజర్ బ్యాలెన్స్ దారుణంగా ఉంది, కంప్లీట్గా డార్క్ అయిపోతుంది. సబ్జెక్ట్ అంతా ఫుటేజ్ అయితే అస్సలు యూజబుల్గా లేదు అగైన్స్ ద లైట్ తీసినప్పుడు. దీన్ని అయితే వీళ్ళు ఫిక్స్ చేయాలి. సో ఇంకా లైటింగ్ తగ్గే కొలది వీడియో క్వాలిటీ ఇంకా తగ్గిపోయింది. ఓవరాల్గా వీడియో పరంగా నాకైతే ఇంకా ఇంప్రూవ్డ్గా ఉండాల్సింది అనిపించింది. ఏదైనా కెమెరా డిపార్ట్మెంట్లో నచ్చింది అంటే మెయిన్ కెమెరా పర్ఫార్మెన్స్, అది కూడా డే లైట్లో. అండ్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 5000 mAh బ్యాటరీతో వస్తుంది. అసలు వీళ్ళు ఎందుకు తగ్గించారో కెపాసిటీని, లాస్ట్ ఇయర్ మనకి 6000 mAh కెపాసిటీతో అయితే వచ్చింది. బట్ ఈసారి 1000 mAh తగ్గించారు, ఇంప్రూవ్ చేయాలని ఇంకా తగ్గించారు. సో కాస్ట్ కటింగ్ ఏమో. అండ్ 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. బట్ బాక్స్లో మీకు ఛార్జర్ ఇవ్వరు. సో మళ్ళీ దానికి మనకి డబ్బులు బొక్క. సో సరే కెపాసిటీ తగ్గించారా, అట్లీస్ట్ బాక్స్లో ఛార్జర్ ఇస్తే అయినా అయిపోతుండే కదా. సరే ఫ్లాగ్షిప్ ఫోన్స్లో తీసేస్తున్నారు, ఇది ఏంటి బడ్జెట్ రేంజ్ మొబైల్ అయినా 11,000 12,000 రేంజ్ ప్రైస్ రేంజ్లో కొనేవాళ్ళు మళ్ళీ ఛార్జర్ సపరేట్గా ఎవరు కొంటారు. సో ఛార్జర్నైనా ఇవ్వాల్సింది. అండ్ బ్యాటరీ లైఫ్ డెఫినెట్గా M16తో కంపేర్ చేస్తే నాకు ఒక 1.5 hours స్క్రీన్ ఆన్ టైం తక్కువ వచ్చినట్టయితే అనిపించింది. ఆ డిఫరెన్స్ ఒకవేళ మీరు ప్రీవియస్లీ M15 కానీ F15 కానీ నుంచి వస్తే దీంట్లో కొంచెం తక్కువ బ్యాటరీ లైఫ్ని అయితే డెఫినెట్గా ఫీల్ అవుతారు. అండ్ ఫుల్ ఛార్జ్ అవ్వడానికి more than 1.5 hour టైం అయితే పడుతుంది, జస్ట్ 25 వాట్ ఛార్జింగ్ స్పీడే కాబట్టి. అండ్ అది కూడా ఒరిజినల్ ఛార్జర్తో ఛార్జ్ చేస్తేనే, అది మీరు పర్చేజ్ చేస్తేనే. అండ్ కాల్ క్వాలిటీ, సిగ్నల్ రిసెప్షన్ అయితే బాగుంది, ఎలాంటి ఇష్యూస్ లేవు. అండ్ 11 5G బ్యాండ్స్ని సపోర్ట్ చేస్తుంది. 5G కనెక్టివిటీ కూడా చాలా బాగుంది. అండ్ సామ్సంగ్ డైలర్ తోటే వస్తుంది. ఎలాంటి అనౌన్స్మెంట్ అండ్ ఇష్యూస్ లేకుండా మీరు కాల్ రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే Android 15తో One UI 6తో వస్తుంది. 6+6 year అప్డేట్స్ హ్యూజ్ అని అయితే చెప్పుకోవాలి. అన్ని ఇయర్స్ ఈ
ఫోన్ తట్టుకుంటుందా నిలబడుతుందా చూడాలి. బట్ ఓకే, వాళ్ళైతే ఒక ట్రస్ట్ కోసం భరోసా కోసం ఏదో మొత్తం మీద 6+6 ఇయర్స్ అప్డేట్స్ అని అయితే చెప్పడం అయితే మంచి విషయం. బట్ వీళ్ళు ఇవ్వడమే One UI 7తో ఇవ్వాల్సింది, ఎందుకంటే F06 అనుకుంటా వాళ్ళ ఎంట్రీ లెవెల్ ఫోన్. సో దాంట్లోనే One UI 7 ఇచ్చారు. మరి ఇది దానికంటే ఎక్కువ ప్రైస్ రేంజ్ లో వచ్చే ఫోన్, దీంట్లో మాత్రం One UI 6నే ఇచ్చారు. అందుకే మనకి UI హెవీ కావడం వల్ల యానిమేషన్స్ సరిగా లేవు. One UI 7 ఇచ్చి ఉంటే ఇది ఇంకా ఫ్లూయిడ్ గా పర్ఫామ్ చేసేదని అయితే నాకు అనిపిస్తుంది. అండ్ ఇందులో ఎలాంటి AI ఫీచర్స్ లేవు, ఓన్లీ ట్యాప్ అండ్ పే ఉంది సామ్సంగ్ వ్యాలెట్ నుంచి. అండ్ NFC సపోర్ట్ అయితే ఉంది, అదైతే మంచి విషయం. ఇంకా ఇది కస్టమ్ UI కాబట్టి రెగ్యులర్ గా ఉండే అన్ని ఫీచర్స్ అయితే మనకి ఇందులో ఉన్నాయి. యాప్ లాక్, యాప్ హైడ్, డ్యూయల్ యాప్, సెక్యూర్ ఫోల్డర్, కాల్ రికార్డింగ్, సైడ్ డాక్, ఇలా ప్లెంటీ ఆఫ్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. అండ్ సెన్సార్స్ గురించి మాట్లాడుకుంటే అన్ని సెన్సార్స్ ఉన్నాయి, వెయిట్ని అయితే స్కిప్ చేయలేదు. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ చాలా ఫాస్ట్ గా ఉంది, యాక్యురేట్ గా ఉంది. ఇంకా ఫైనల్ వెర్డిక్ట్ గురించి మాట్లాడుకుంటే మరి ఇందులో కాన్స్ ఏం లేవా అంటే, సో ప్రతి డిపార్ట్మెంట్లో ఏదో ఒక కాంప్రమైజ్ ఉంటూనే ఉంది. సో మనం మాట్లాడుకున్నట్టు బిల్డ్ క్వాలిటీలో అండ్ డిజైన్లో ఈ బాటమ్ చిన్ అండ్ వాటర్ డ్రాప్ నాచ్ అండ్ డిస్ప్లే బాగున్నప్పటికీ మనకి సో 4K ప్లేబ్యాక్ HDR సపోర్ట్ అయితే లేదు, అట్లీస్ట్ యూట్యూబ్లో అయినా. ఎందుకంటే ఇంకో 1500 పెట్టుకుంటే మనకి సో 4K ప్లేబ్యాక్ సపోర్ట్ ఉండేవి, HDR ప్లేబ్యాక్ సపోర్ట్ ఉండేవి ఉన్నాయి. అండ్ డ్యూయల్ స్పీకర్ కాదు, సింగిల్ స్పీకరే. అండ్ పర్ఫార్మెన్స్ కూడా నార్మల్ యూజర్స్కి, ఓ మాదిరి హెవీ యూజర్స్ కూడా పనికి రాదు. అంటే మరి ఎవరు కొనొచ్చు, ఎవరికి పనికొస్తుంది ఈ ఫోన్ అంటే, ఎవరికైతే సామ్సంగ్ నుండి కావాలి అండ్ డిస్ప్లే చాలా బాగుండాలనుకుంటారో డెఫినెట్గా వాళ్ళకైతే ఇది మంచి ఆప్షన్, ఇది వస్తున్న ఈ ప్రైస్ రేంజ్లో. అండ్ సామ్సంగ్ ఫోన్ గానే కాదు, డిస్ప్లే క్వాలిటీ పరంగా వేరే నాన్ సామ్సంగ్ ఫోన్స్ ఈ ప్రైస్ రేంజ్లో ఉన్న వాటితో కంపేర్ చేసినా సో ఇదైతే బెటర్ డిస్ప్లేతో వస్తుంది. ఒకవేళ కొంటే 4GB వేరియంట్ కొనాలా, 6GB ర్యామ్ వేరియంట్ కొనాలా అని కొంతమందికి డౌట్ రావచ్చు. మీరు కనుక సెకండరీ మొబైల్గా అంటే కొన్ని యాప్స్ మాత్రమే ఒక సిమ్ యూజ్ చేయడానికి మాత్రమే కొంటే మాత్రం 4GB ర్యామ్ వేరియంట్ సరిపోతుంది. లేదు మాకు మెయిన్ ఫోన్ గానే కావాలి, ఇదే ఫోన్ కొనాలనుకుంటున్నాము అంటే మాత్రం 4GB బదులు 6GB ర్యామ్ వేరియంట్కి అయితే వెళ్ళండి. సో ఇది సామ్సంగ్ గెలాక్సీ M16 F16తో నా ఎక్స్పీరియన్స్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదా ఇక్కడ ట్యాగ్ చేస్తాను, అక్కడ నుంచి అయితే చెక్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.